శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఇష్టపడే వ్యక్తి మీ మాట వినాలన్నా, మీ దగ్గరికి రావాలన్నా, మీ సొంతం కావాలన్నా నేను చెప్పేటటువంటి ఈ చిన్న టెక్నిక్ మీ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలామంది లైఫ్లో చాలా అంటే ఫేవరెట్ అనే వాళ్ళు ఒకరు ఉంటారు కదా, బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తి అలా అన్నమాట. మనకి దూరం అయితే ఎంత బాధపడతామో. ఎందుకంటే చాలామందికి లైఫ్లో ఫేవరెట్ పర్సన్ అనేవాళ్ళు ఒకరు ఉంటారు. అంటే బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మనకి దూరం అయితే ఎంత బాధపడతామో అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వారిని మన దగ్గర చేసుకోవడానికి ఒకసారి థర్డ్ పర్సన్ వాళ్ళ దూరం అవ్వడం కానీ, గొడవలు పడడం కానీ, లేదంటే కొన్ని అపార్థాల వల్ల దూరం అవడం వల్ల ఇలా చాలా రకరకాలుగా ఉంటుందన్నమాట. లేదంటే కొన్ని అపార్థాల వల్ల దూరం అవ్వడం, ఇలా రకరకాలుగా. లేకపోతే మనతో ప్రేమగా ఉండి మనల్ని ప్రేమించినా సరే మధ్యలో వేరే వాళ్ళు కొంచెం అట్రాక్ట్ అవ్వగానే వాళ్ళ వైపు తిరిగిపోవడం, ఆటోమేటిక్గా ఇలా రకరకాల కారణం వల్ల మనల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని దగ్గర చేసుకోవచ్చు. ఇది ప్రేమికులు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, భార్యను భర్త మార్చుకోవడానికి కానీ, భర్తను భార్యను మార్చుకోవడం కానీ, లవర్స్ కానీ, ఎవరైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే చక్కగా ఈ పరిహారం కనుక చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే, ఈ పరిహారంకి వచ్చేసరికి మీరు ఆదివారం పూట కానీ, అమావాస్య కానీ, పౌర్ణమి రోజు కానీ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మిగిలిన రోజులు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలాంటి రోజుల్లో చేస్తే ఫలితం అనేది అద్భుతంగా వస్తుందన్నమాట. ఆడవాళ్ళు శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. 5 days కాకుండా ఆడవాళ్ళు మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. లేకపోతే మాత్రం ఈ పరిహారం అనేది పనిచేయదు. కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం చేస్తూ ఉంటారు. మగవాళ్ళు చేసేటప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండి చేసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ లాంటివి చేయకూడదు. ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉండకూడదు. ఈ రోజు ఇది చేయాలి అనుకున్నప్పుడు ఇంట్లో నాన్ వెజ్ అనేది ఉండకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ఇలాంటివి చిన్నవి పాటించడం వల్ల ఇలాంటివి మనకి చాలా అంటే మంచి ఫలితం అనేది వస్తుంది. ఇలాంటి చిన్న పొరపాట్లు చేయడం వల్ల రిజల్ట్ రాకపోతే మీరు వేస్ట్ అనుకుంటారు కదా. కాబట్టి ఇలాంటివి ఫాలో అయ్యి చేసుకుంటే, నమ్మకంతో చేసుకుంటే అద్భుతంగా ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కానీ కొంతమందికి తొందరగా రావచ్చు, కొంతమందికి లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా వస్తుంది. అయితే మీరు ఆదివారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ మీరు మొదలు పెట్టకండి. ఆదివారం కానీ, అమావాస్య రోజు కానీ చూసుకొని మొదలు పెట్టండి. ఈ పరిహారం ఏం చేస్తారంటే, ఒక గ్లాస్ తీసుకోండి. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ నిండా వాటర్ తీసుకోండి. ఈ పరిహారం నైట్ చేయాలి. అంటే ఎప్పుడైనా సరే ఈ పరిహారం అనేది చేయాలన్నమాట. పగలు చేయకూడదు, సాయంత్రం పూట చేయాలి. ఇక సాయంత్రం పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఆ గ్లాసులో 8 నల్ల మిరియాలు వేయండి. తెల్ల మిరియాలు కాదు, నల్ల మిరియాలు ఉంటాయి కదా, అవి 8 వేయండి. ఇలా వేసిన తర్వాత 8 నల్ల మిరియాలు వేసిన తర్వాత మూత పెట్టేసి మీరు పడుకోండి. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే చూసి నమ్మలేరన్నమాట. అంత అద్భుతమైన ఫలితం వస్తుంది. నమ్మకంతో చేసి మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకొని సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు. ఆ గ్లాసుని మీరేం చేస్తారంటే, మీ మంచం కింద పెట్టుకోండి. మీ కాలు తగలకుండా మంచం కింద పెట్టుకోండి. అలా పెట్టుకొని మీరేం చేస్తారంటే, నిద్రపోయి లేచిన తర్వాత మీరేం చేస్తారంటే, చక్కగా స్నానం చేసిన తర్వాత మీ పనులన్నీ పూర్తి చేసుకొని మీరు గ్లాసు నీళ్ళల్లో ఉన్నటువంటి నల్ల మిరియాలు తీసుకోండి. తీసుకొని ఆ గ్లాసులో నీళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా సరే చెట్టుకు పోసేయండి. పోసేసి ఇలా 8 నల్ల మిరియాలు ఉంటాయి కదా, నీళ్ళల్లో తీసిన వాటిని ఏం చేస్తారంటే, ఒక ప్రమిద తీసుకొని, మట్టి ప్రమిద ఉంటుంది కదా, తీసుకొని 8 నల్ల మిరియాలను శుభ్రంగా వేసి ఒక క్లాత్ వేసి శుభ్రంగా తుడిచేయండి. డ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మీరు ఏం చేస్తారంటే, ఒక కర్పూరం బిళ్ళ వేసి వాటిని వెలిగించండి. చక్కగా కర్పూర బిళ్ళతో ఏం చేస్తారంటే 41 రోజులు చేయాలి. ఇలా 41 రోజుల్లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫోన్ రావడం కానీ, మెసేజ్ రావడం కానీ, వాళ్ళంతటి వాళ్ళే మిమ్మల్ని కలుస్తారనమాట. ఇలా 41 రోజులు చేయండి. ఇలా నమ్మకంతో చేసుకుని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి.
ధన్యవాదములు.